జై శ్రీరామ్. మన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి కనకదుర్గమ్మ కొండంత ఆశీస్సులు తెలియచేస్తూ, మీ ఈ కూటమి ప్రభుత్వంలో హైందవులు, అందున విశేషించి సాధు సన్యాసులు, సాధకులు, పీఠాధిపతులు, మఠాధిపతులు అందరూ ప్రశాంతంగా మా అనుష్ఠానాలు చేసుకుంటూ ధార్మిక ప్రచారాలని చాలా చక్కగా చేసుకోగలుగుతున్నాం. ఈ తరుణంలో ఒక కొత్త ప్రతిపాదన విన్నాము. మన హైందవ దేవాలయాలు 33 సంవత్సరాలకు లీజుగా ఇద్దాము అనేటటువంటి ప్రతిపాదన చేసినట్లుగా. అది వినడానికే చాలా బాధగా ఉంది. ఆచరణలో పెడితే ఇంకెంత బాధకు లోనవుతుంది ఈ హిందూ జాతి. మొన్ననే మనం హైందవ శంఖారావం 5 లక్షల మంది హిందువులతో మన హిందూ ప్రధాన దేవాలయాలు హిందూ ధార్మిక సంస్థలకే అప్పగించాలి, దాన్ని పీఠాధిపతులు, మఠాధిపతుల యొక్క సూచనలతో అది ముందుకు సాగాలి, నిర్వహింపబడాలి అని తీర్మానం చేసుకున్నాం. కానీ ఇవాళ ఆ తీర్మానాన్ని తృణీకరిస్తూ ఈ ప్రతిపాదన చేయడం అనేది అస్సలు సబబుగా లేదు, సముచితంగా లేదు, ధర్మంగా అంతకన్నా లేదు. ఒక్కసారి ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు శ్రీమాన్ ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలానే ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీమాన్ పవన్ కళ్యాణ్ గారు, అలానే బీజేపీ అధ్యక్షులైనటువంటి శ్రీమతి పురంధరేశ్వరి గారు మన పీఠాధిపతులతో, మఠాధిపతులతో ఒక్కసారి ఆలోచన చేసి ఈ ప్రతిపాదన మంచిదా కాదా అని మరొక్కసారి విచారణ చేస్తారు అని మేము ఆశిస్తున్నాము. అంతేకాదు, ఈ కూటమి ప్రభుత్వం ఇలానే 3 దఫాలుగా కొనసాగితే ఆంధ్ర రాష్ట్రం నిజంగా దేవతల యొక్క రాజధాని అయినటువంటి అమరావతిగా శోభిస్తుంది. అప్పుడు ప్రజలంతా కూడా చాలా సుఖంగా, హాయిగా, సంతోషంగా, ఆనందంగా ఉంటారు. మరి అలా మనకి కొనసాగాలి అంటే మనం ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. దైవం యొక్క అనుగ్రహానికి మనం పాత్రులం కావాలి అంటే కేవలం ధర్మాచరణ మాత్రమే. అంచేత మన కూటమి ప్రభుత్వం వారు ఈ గాడి తప్పకుండగా ధర్మపు బాటలోనే వెళుతూ ఏ హైందవ దేవాలయాల ద్వారా శక్తిని మరింతగా పుంజుకునేట్లుగా, మరింత వైభవోపేతంగా జరిగేట్లుగా ఆయా పీఠాధిపతులు, మఠాధిపతులు, అలానే దేవాలయ ప్రధాన అర్చకులు, ఆచార్యులు, అలానే దేవాలయాలకి భూమినిచ్చినటువంటి ఆయా వంశ పారంపర్య ధర్మకర్తలు ఎవరైతే ఉన్నారో వారు, ఇలా ఈ ముగ్గురికి ఒక కూటమిగా మన హైందవ దేవాలయాల నిర్వహణ అప్పగిస్తే అప్పుడు అందరము మరింత ఆనందంగా, సుభిక్షంగా ఉండగలము. ఉండేట్లుగా అందరూ ప్రయత్నం చెయ్యాలి. సాధు మహాత్ములందరి యొక్క నిర్ణయము ఇదే అని కూడా తమకు తెలియచేస్తూ, జై భారత్, జై శ్రీరామ్.